మరి ఆర్కే రాసినటువంటి కొత్త పలుకు తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా. తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా. తాము అధికారం ఉంటే అంత సవ్యంగా ఉందని, ఇతరులు అధికారం ఉంటే తెలంగాణ సర్వనాశనం అయిపోతుందని, తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడిందని యావత్ తెలంగాణ సమాజం భావించాలని బీఆర్ఎస్ నాయకులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని మీడియా సంస్థలకు ఆ పార్టీ నాయకుడు జగదీష్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. పెద్ద సారు చిన్న సారుకు వ్యతిరేకంగా మీడియాలో కథనాలు వస్తే తెలంగాణ అస్తిత్వం ఎందుకు ఎలా ప్రమాదంలో పడుతుందో వారికే తెలియాలి. చిన్న సారు తప్పులను ఎత్తి చూపితే తెలంగాణ సమాజానికి కలిగే నష్టం ఏమిటో జగదీష్ రెడ్డి లాంటి వారు చెప్పాలి. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన ఆంధ్రజ్యోతి సంస్థకు ఆ ఉద్యమ ప్రస్తావన ప్రత్యేక. ఇంకా ఎందుకంటే సరే, మీ పత్రికలు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చేసేటువంటి వ్యవహారాన్ని, కేసీఆర్ కొడుకు చేసేటువంటి వ్యవహారాన్ని, దాడులను మేము ప్రోత్సహించాం. కానీ ఆంధ్రజ్యోతి సంస్థ తెలంగాణ ఉద్యమం కోసం ఊపిరులు ఊదిందంటే ఇది ఈ మామూలు జోక్ కాదు. ఇది ఎక్కలేనటువంటి జోకు. ఆర్కే చెప్పినటువంటి జోకు మామూలు జోక్. ఎంత విషయం కక్కింది, ఏ పత్రికలు విషయం కక్కినాయి, ఏ మీడియా సంస్థలు తెలంగాణ ఉద్యమాన్ని అణచాలన్నటువంటి ప్రయత్నం చేసిందని జనాలకు అందరికీ తెలుసు. సో ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన ఆంధ్రజ్యోతి సంస్థకు ఆ ఉద్యమ ప్రస్థానంలో ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ ఏర్పాటు అంశాన్ని పరిశీలించడానికి ఏర్పడైన శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ఆంధ్రజ్యోతిని కట్టడి చేస్తే తెలంగాణ ఉద్యమం చప్పబడిపోతుందని వ్యాఖ్యానించడం నిజం కాదా? రాజకీయ పార్టీలైనా మీడియా అయినా ప్రజల మనోభావాలకు అనుగుణంగానే వివరించాలి. లేని పక్షంలో వాటికి మనుగడ ఉండదు. ఈ వాస్తవాన్ని విస్మరించి జగదీష్ రెడ్డి వంటి వారు మరోసారి ఆంధ్ర అన్న పదాన్ని అందుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అంటే, ఇప్పుడు ఆంధ్ర అన్నందుకు ఇప్పుడు ఈయన కోపం వచ్చింది అన్నట్టు. ఇప్పుడు ఎవరికి? రాధాకృష్ణకి. మెరుగైన అవకాశాల కోసం ఆంధ్ర వారితో పాటు తెలంగాణ వారు కూడా విదేశాలకు వెళ్ళి స్థిరపడుతున్నారు. ఆయా దేశాల స్థానికులు కూడా ఇలా సంకుచితంగా ఆలోచించడం మొదలు పెడితే అక్కడ మన వాళ్ళ పరిస్థితి ఏమిటి? అంతెందుకు, మెరుగైన విద్య కోసం ఇదే జగదీష్ రెడ్డి తన కొడుకును లండన్లో చదివించడం లేదా? కేటీఆర్ ఒకప్పుడు గుంటూరులో చదువుకోలేదా? తెలంగాణ రాష్ట్ర సమితి నిలదొక్కుకు ముందుకు కేటీఆర్, కవిత అమెరికాలో ఉద్యోగాలు చేయలేదా? అప్పుడు ఎక్కడ ఉంటున్నాం? ఎవరు తిండి తింటున్నామని వారు ఆలోచించారో లేదో జగదీష్ రెడ్డి కనుక్కుంటే మంచిది. సరే, నాకు ఒక డౌట్ మొదటి నుంచి కూడా, తెలంగాణ ఆంధ్ర విడిపోయింది. సరే, అక్కడికి ఆడ ముఖ్యమంత్రి వేరైపోయారు, ఈడ ముఖ్యమంత్రి వేరైపోయారు. సో ఆడికి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి చాలామంది నేతలంతా అక్కడికి పోయిళ్ళు. ఆ పార్టీలలో టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇంకా వేరే పార్టీలో స్థిరపడ్డారు, అయిపోయింది. నేను ఏమంటున్నా అంటే, వాళ్ళు అటు పోయిన తర్వాత మీడియా సంస్థలు తెలంగాణ రాష్ట్రంలోనే ఆంధ్రాకు సంబంధించినటువంటి మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ మీడియా సంస్థలు ఇక్కడనే గూడు కట్టుకొని ఉన్నాయి. కాదనట్లేవు, ఉండాల్సిందే. వాళ్ళు ఉండడం నేను వ్యతిరేకించట్లేదు, కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఆ వ్యవహారం. అయితే ఆంధ్రాలో తెలంగాణకు సంబంధించినటువంటి ఛానల్ ఒక్కటేనే ఉన్నదా? అది దాన్ని గ్రహించాలి మనం. తెలంగాణకు సంబంధించినటువంటి ఏ ఒక్క ఛానల్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఛానల్ కూడా లేదు. కానీ తెలంగాణలో ఉండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పైన కూడా చర్చించేటువంటి స్థాయిలో ఇక్కడ మీడియా సంస్థలు ఏర్పడ్డాయి స్థిరంగా. సో ఇది ఎందుకు ఇక్కడే హైదరాబాద్లోనే ఉండాలి? ఆంధ్రకు సంబంధించిన వార్తలు ఉన్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఆఫీస్ పెట్టుకున్నట్టయితే వాళ్ళకు బాగుంటుంది కదా. ఇక్కడ తెలంగాణకు సంబంధించిన రాజకీయాలతో ఆంధ్ర మీడియాకి ఏం పని అన్నటువంటి ఒక చర్చ నడుస్తున్నది ఇది. సో ఇది ఓ డౌటు. రెండో అంశానికి వచ్చిన తర్వాత మిగతా సంబంధం, కవిత ఎక్కడ చదువుకున్నది, ఇప్పుడు కేటీఆర్కి సంబంధించినటువంటి కొడుకు ఎక్కడ చదువుతూ ఉన్నాడు అంటే, వాళ్ళు కూడా వేరే ప్రాంతాల్లో, అమెరికా లాంటి ప్రాంతాల్లో చదువుతూ ఉన్నారు. మరి వాళ్ళు కూడా వలస వెళ్ళిపోయినట్టే కదా అన్నటువంటి అభిప్రాయాన్ని ఆర్కే గారు ఇది చెప్తారు. తాము బలహీనపడుతున్నామన్న అనుమానం కలిగిన సందర్భాల్లో ఏపీ సీఎం చంద్రబాబును భూతంగా చిత్రీకరించడం, మీడియాను వివాదాల్లోకి లాగడం బీఆర్ఎస్ నేతలకు పరిపాటిగా మారింది. 2018 ఎన్నికల్లో ఈ అస్త్రం ప్రయోగించి రాజకీయంగా లబ్ధి పొందారు. ఇప్పుడు మళ్ళీ అదే అస్త్రాన్ని ఉపయోగించడానికి సిద్ధమవుతున్నారు. రాజకీయాల్లో ఏ పార్టీ అయినా తమకు దూరమైన వర్గాల దగ్గరికి తీసుకుపోవడానికి ప్రయత్నిస్తుంది. కేసీఆర్ ఆ ప్రయత్నం చేయకుండా వ్యక్తులపై అలిగినట్టుగా తెలుగుదేశం సానుభూతి పరులను కూడా శత్రువులుగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు టీడీపీ అంటే ఇప్పుడు ఈయన కోపం వచ్చింది అన్నట్టు. తెలంగాణలో తమకు తిరుగులేదని భావించిన బీఆర్ఎస్కు ఈ దుస్థితి ఎందుకు ఏర్పడిందో గుర్తించే ప్రయత్నం చేసి దిద్దుబాటు చర్య తీసుకొని ఉంటే ఇప్పుడు మీడియా పైన మరొకరి పైన రంకెలు వేసే అవసరం వచ్చేది కాదు. తమను తెలంగాణ సమాజమే
తిరస్కరించిందన్న కఠోర సత్యాన్ని విస్మరించింది. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రమాదం ఏర్పడిందని ఏడవడం ఎబ్బెట్టుగా ఉంది. తెలంగాణ అస్తిత్వానికి ఎవరు ముప్పు తలపెట్టడం లేదు. 11 సంవత్సరాల కిందట ఏర్పడిన తెలంగాణ అస్తిత్వం ఇవాళ మాత్రమే కాదు, రేపు కూడా పదిలంగానే ఉంటుందనేది ఆర్కే ఆయన భరోసా ఇస్తారు. సరే, ఎవరేమైనప్పుడు కూడా ఆ రోజు బీఆర్ఎస్పీ నాయకులు చేసినటువంటి దాడి ఏదైతే ఉన్నదో అది 100% తప్పు. అది చేసినటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎలా ఎటుబడితే అటు మీడియా సంస్థలపైన దాడి చేస్తే దాడిని ఎవరు కూడా ప్రోత్సహించరు. గతంలో బీఆర్ఎస్ పార్టీ గొర్ర గుంజుకొని పోయిను ఇట్లా మాట్లాడుతూ ఉంటే చాలామందిని ఈ మనతోని వెలుగు రగన్నని కానీ మల్లన్నని కానీ కొంతమంది సంబంధించినటువంటి సంస్థలను ధ్వంసం చేసుడితో పాటు అక్రమంగా కిడ్నాప్ చేసుకొని ఫ్యామిలీకి చెప్పకుండా ఎక్కడున్నారో తెలియకుండా చేసినటువంటి ఘనకార్యం ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ చేసిండు. ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ దాడులు సరైనటువంటి కావు, ఏమైనా ఉన్నట్టయితే విమర్శించేటువంటి స్థాయిలో విమర్శించండి, హెచ్చరించేటువంటి స్థాయిలో హెచ్చరించండి తప్పించి ఈ దాడులు సరైనటువంటి విధానం అయితే మనం కూడా ఎక్కడ కూడా ప్రోత్సహించలేము. కానీ సరే, మొత్తానికైతే మాత్రం జగదీష్ రెడ్డి ఏ విధంగా ఇంకా 3 ఉన్నాయి అని చెప్పేసి అంటాడు ఆయన. ఈ మొనగాడు ఇంకొక 3 ఉన్నాయి, ఆ 3 మీద కూడా దాడి చేస్తామంటాడు. సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది వాగవచ్చు. అన్ని పార్టీల వాళ్ళు బాధితులుగానే ఉంటున్నారు. కేటీఆర్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని ప్రత్యేకంగా బాధపడడం అనవసరం. ఈ వ్యక్తిత్వ హననాలు దుష్ప్రచారాలు చేయడంలో కేటీఆర్ కూడా ఏమీ తీసిపోలేదు. ఓటమి తర్వాత ఆయన సోషల్ మీడియాపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. బలమైన సోషల్ మీడియా సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటే ఎన్నికల్లో గెలిచిపోవచ్చని, అలా లేనందుకే గత ఎన్నికల్లో ఓడిపోయామని కేటీఆర్ పిచ్చి భ్రమలో ఉన్నారు. జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్టు ప్రత్యర్థులను రఫా నరుకుతామని ఆంధ్రాలో వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఈ పోకడలను జగన్ రెడ్డి కూడా సమర్థిస్తున్నారు. ఈ ధోరణి ఎప్పటికీ తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు గతంలో సోషల్ మీడియాకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా యూనివర్సిటీలను ఏర్పాటు చేసుకొని గెలవచ్చన్నటువంటి భ్రమలో ఉన్నాడు. సోషల్ మీడియాలో పోస్టులు చేసేటువంటి వాళ్ళంతా కూడా ఓట్లేసేటువంటి వాళ్ళు కాదు. ఓట్లేసేటువంటి వాళ్ళు ఇప్పుడు 10 సంవత్సరాల పిల్లాడి చేతిలో కూడా ఫోన్ ఉంటుంది. ఆ పోల్లో వాళ్ళు ఆ సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఇమేజ్ కావచ్చు, సోషల్ మీడియాలో వచ్చేటువంటి కామెంట్లు కావచ్చు, సోషల్ మీడియాలో వచ్చేటువంటి లైకులు కావచ్చు, ఇవి రాష్ట్రంలో ఒక పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి స్థాయిలో ఆ విధమైనటువంటి పర్ఫార్మెన్సు సోషల్ మీడియా ఇస్తుందనుకోవడం చాలా పొరపాటు. అది కానీ సోషల్ మీడియా ద్వారానే నేను ఓడిపోయానని చెప్పేసి బహిరంగంగా కేటీఆర్ చెప్పిండు. అందుకని సోషల్ మీడియాను నమ్ముకొని ఇలా కేటీఆర్ ఆ విధమైనటువంటి ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు. ఇక ఉడత ఊపులకు చింతకాయలు రాలవు. మా వరకు మేము ఇలాంటి దాడులను బెదిరింపులకు ఎన్నో చూసాం. రాజశేఖర రెడ్డి హయాంలో ఆంధ్రజ్యోతి ప్రధాన ఇప్పుడు ఆయన రాసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సరే, మొత్తానికైతే దాడులు చేస్తే సాయించం, ఆంధ్రలో వెళ్ళిపోమని చెప్పేసి అంటే ఇది సమంజసం కాదు అనేది ఆయన చెప్పదలుచుకున్నటువంటి ముచ్చట.